పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఆయన విజయం సాధించే అవకాశాలు ఈసారి ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు కొంతమంది. విజయం గురించి పక్కన పెడితే ఎన్నికల సందర్భంగా చాలామంది సినీ సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్కి తమ మద్దతు ప్రకటించారు. మెగా కుటుంబ సభ్యులతో పాటు హరీష్ శంకర్ వంటి డైరెక్టర్లు కూడా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్కే తమ ఓటు అని సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేశారు. ఇక ఫలితం గురించి తెలియాలంటే జూన్ దాకా ఆగాల్సిందే. ఎన్నికల విషయాలను కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు ఎప్పుడు మొదలు పెడతారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారింది. ఒకవేళ పవన్ సినిమాల షూటింగ్ మొదలు పెడితే అందులో ముందుగా ఏ సినిమా మొదలు పెడతారు, ఏది పూర్తి చేస్తారు అనేది కూడా చర్చనీయంగా మారింది. ఎన్నికలకి ముందు వరకు పార్టీకి సంబంధించిన చాలా పనులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా వరకు సినిమాలు పెండింగ్లో పెట్టేశారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ ఫోకస్ మొత్తం ఓజీ సినిమా మీదనే ఉన్నట్లు తెలుస్తుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి సంబంధించిన మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసే సినిమాని విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ కూడా ప్లాన్ చేస్తున్నారట. నేను మొన్నటిదాకా ఎలక్షన్స్ హడావిడి ప్రచారాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకుని తన కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలని అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ త్వరలో విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉందని సమాచారం. తిరిగి వచ్చాక పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ మీద దృష్టి పెడతారని తెలుస్తుంది. అంతేకాకుండా త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజ హీరోగా ఒక సినిమాతో బిజీగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఓకే అంటే హరీష్ శంకర్ ఆ సినిమాను హోల్డ్లో పెట్టైనా సరే ఈ సినిమా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరోవైపు హరిహర వీరమల్లు షూటింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. మొత్తంగా ఈ సినిమాల షూటింగ్స్ అన్ని ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. అదేంటంటే అందరూ అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం సినిమాల షెడ్యూల్స్ మార్పులు రావచ్చు. ఇకపోతే లోక్సభ ఎన్నికల పోలింగ్ హైదరాబాద్లో ఆసక్తికరంగా సాగింది. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోకి వచ్చే బంజారా హిల్స్లో జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య లక్ష్మీపురంతో పాటు తల్లితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కుటుంబ సభ్యులంతా వరుసలో నిలబడి ఓటు వేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో మీడియా అభిమానులు ఎన్టీఆర్ను చుట్టుముట్టారు. మీడియాతో కొన్ని మాటలు మాట్లాడిన అనంతరం తన వాహనం ఎక్కుతున్న సమయంలో ఓ అభిమాని ఎన్టీఆర్ని పిలిచారు. అన్న ఒక ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని పిలిచారు. అంతే, వెంటనే వెనక్కి తిరిగిన ఎన్టీఆర్ పేపర్ లేకపోవడంతో అభిమాని షర్ట్పై గుండె భాగంలో ఆటోగ్రాఫ్ చేశారు. అన్న థ్యాంక్స్ అన్న అంటూ ఆ అభిమాని మురిసిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఎప్పుడూ అభిమానులను నిరుత్సాహపరచడు. ఎంతో ఓపికతో ఫోటోలు ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఎన్టీఆర్ అభిమానులు ఉత్సాహం నింపుతుంటారు. అందుకే యంగ్ టైగర్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరుగుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ దేవరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ కొన్ని నెలల కిందట విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు ఎన్టీఆర్ చేతిలో ఉన్నాయి.